ప్రతిరోజు మనం చాలా ట్రాన్సాక్షన్స్ ని మొబైల్ నుంచే చేస్తూ ఉంటాం. అసలు ఈ టెక్నాలజీని క్రియేట్ చేసింది ఎవరు? గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం. నేమ్స్ డిఫరెంట్, కానీ ఇవన్నీ కూడా ఇండియా బిల్డ్ చేసిన ఒక సిస్టమ్ మీద రన్ అవుతున్నాయి. యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. అసలు యూపీఐని క్రియేట్ చేసింది ఎవరు? యూపీఐని మాత్రం ఒక సింగిల్ పర్సన్ ఇన్వెంట్ చేయలేదు. యూపీఐని ఎన్పిసిఐ అనే ఇండియన్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసింది. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎన్పిసిఐని 2008 లో ఆర్బీఐ అండ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కలిపి ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళ గోల్ ఒక్కటే, ఇండియా మొత్తానికి ఒక కామన్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ క్రియేట్ చేయడం. 2010 లో ఐఎంపీఎస్ ని లాంచ్ చేశారు. ఐఎంపీఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్. దీని వల్ల ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ కి 24/7 ట్రాన్సాక్షన్స్ అవుతాయి. 2015 వరకు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం అంత ఈజీగా ఉండేది కాదు. ప్రతి బ్యాంక్ కి ఓన్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉండేది. అకౌంట్ నంబర్ కావాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ కావాలి, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇట్లా చాలా ఉన్నాయి. దీని వల్ల కస్టమర్స్ ఎవరు కూడా డిజిటల్ పేమెంట్ ని చూస్ చేసుకోలేదు. ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ గా 2016 లో యూపీఐని లాంచ్ చేశారు. ఆల్రెడీ అప్పటికే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి ఇలా చాలా బ్యాంక్స్ వాటి ట్రాన్సాక్షన్ ప్రొసీజర్ ని సెటప్ చేసుకున్నాయి. మరి వీళ్ళందరూ ఎందుకు యూపీఐని క్రియేట్ చేయడానికి యాక్సెప్ట్ చేయాలి? ఆన్సర్ సింపుల్. ఈ బ్యాంక్స్ అన్నిటికీ బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఇంకొక బ్యాంక్ కాదు, క్యాష్. ప్రతి బ్యాంక్ ఓన్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ని బిల్డ్ చేసుకుంటే ఇండియాలో డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ వర్క్ అవ్వవు. అందుకే వీళ్ళందరికీ కామన్ హైవేని ఇచ్చింది. యూపీఐని ఒక డిజిటల్ హైవే అనుకోండి. ఈ హైవేని క్రియేట్ చేసింది ఇండియా. ఈ హైవే పైన ట్రావెల్ చేసే కార్స్ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, భీమ్, ఇలా కార్స్ డిఫరెంట్, కానీ హైవే మాత్రం ఒక్కటే, యూపీఐ. చాలా మంది గూగుల్ యూపీఐని క్రియేట్ చేసింది అనే మిస్కన్సెప్షన్ లో ఉంటారు. గూగుల్ యూపీఐని క్రియేట్ చేయలేదు. గూగుల్ పే అనే ప్లాట్ఫామ్ ని మాత్రమే క్రియేట్ చేసుకుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతాయి, కానీ ఎప్పుడు కూడా మన దగ్గర ట్రాన్సాక్షన్ ఫీ అడగలేదు. డిజిటల్ పేమెంట్స్ అందరికీ రీచ్ అవ్వాలి. టీ స్టాల్ నుంచి స్ట్రీట్ వెండర్స్ వరకు అందరూ డిజిటల్ పేమెంట్స్ ని యాక్సెప్ట్ చేయగలగాలి. గూగుల్ పే, ఫోన్ పే కంటే బ్రాండ్స్ నుంచి అమౌంట్ కలెక్ట్ అవుతుంది. ఎన్పిసిఐకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి ఇన్కమ్ బ్యాంక్స్ నుంచి వస్తుంది. బ్యాంక్స్ లో మెంబర్ ఫీస్, యూపే, రూపే కార్డ్, ఐఎంపీఎస్, ఫాస్ట్ ట్యాగ్, ఏఈపీఎస్ ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి బ్యాంక్స్ నుంచి సర్వీస్ ఛార్జ్ కలెక్ట్ చేస్తుంది. ఎన్పిసిఐ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అంటే దీనికి వచ్చిన మనీని ఓనర్స్ కి డివిడెండ్స్ లాగా డిస్ట్రిబ్యూట్ చేయదు. మళ్ళీ అదే మనీని సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి, కొత్త పేమెంట్ టెక్నాలజీస్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తుంది. ప్రతి నెల 2,000 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్ యూపీఐలో జరుగుతాయి. యూపీఐని ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ కూడా అడాప్ట్ చేసుకున్నాయి. ఇది కేవలం ఒక యాప్ సక్సెస్ కాదు, ఇండియా డెవలప్ చేసిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సక్సెస్. అండర్స్టాండ్ ఇండియా అండ్ థింక్ లైక్ ఇండియా. జై హింద్.